హాయ్ నేను సతీష్. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ కోసం రెబల్స్ని పెట్టాడు, సీక్రెట్ టాస్క్లు ఇచ్చాడు. చాలా హైలైట్ అయితే వచ్చింది. మరి ఎందుకు ఫైనల్గా ఎవరెవరిని తెప్పించేశారు, ఫైనల్గా నాకున్న అప్డేట్ ప్రకారం ఎవరెవరికి ఎలాంటి ట్విస్ట్లు ఇచ్చి కంటెండర్స్గా చేశారని చెబుదాం. ఇక ఫస్ట్ వన్ అయితే సంజన ఎటు ఎవరో 3 టీమ్స్ నలుగురు 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 చొప్పున అయ్యారు. ఆవిడనైతే తెప్పించేశారు కనుక ఆవిడైతే కంటెండర్ రేస్లోంచి అవుట్ అయిపోయింది. ఓకే. తర్వాత కళ్యాణ్ ఆట మొదలు పెట్టక ముందే సొంత టీం వల్ల దెబ్బ కొట్టేశారు, లేపేశారు కనుక కళ్యాణ్ అయితే, ఎందుకంటే ఆ దివ్య స్ట్రాటజీ కావచ్చు ఏదైనా కావచ్చు, కానీ ఎట్లా అనిపించింది అంటే సేమ్ ఆ రోజు సంజన ఫ్లోరా ఉండేటప్పుడు భరణి ఈ దివ్య ఎట్లా ఆలోచించి తప్పించేశారో అతన్ని, సేమ్ అట్లాగే అనిపించింది. తమ సీక్రెట్ టాస్క్ కోసం ఓన్ టీమ్నే నమ్మి వచ్చారు. పైగా వాళ్ళిద్దరు కళ్యాణ్ అండ్ సాయి ఇద్దరు కూడా నామినేషన్లో ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి దశలో వాళ్ళని లేపాడు, ప్రూవ్ చేసుకునేవాళ్ళు కదా. సరే పోనీ వీళ్ళు సీక్రెట్ టాస్క్ కోసం అని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరిని తెప్పించా, గౌరవనో లేకపోతే, ఎందుకంటే ముగ్గురిని లేపాలన్నారు కనుక రీతునో గౌరవనో భరణినో అట్లా అనుకున్న బాగుండేది. ఎనీవే వీళ్ళకైతే దెబ్బ పడిపోయింది. సో కనిపించకుండా అయిపోయారు టాస్క్లో. కళ్యాణ్ అట్లా తెప్పించారు. అలాగే సాయి శ్రీనివాసన్ కూడా మనకి లైవ్లో ఎట్లా తెప్పించారని చూపించలేదు, కానీ మొత్తానికి ఆయన కూడా డ్రెస్ వేసుకొని, సివిల్ డ్రెస్ వేసుకొని ఆ పింక్ టీ షర్ట్ తీసేసి బిగ్ బాస్ చెప్పారు, నేను కూడా అవుట్ ఆఫ్ టాస్క్ అంట, నేను కూడా అవుట్ అయిపోయానంట అని చెప్పాడు. అంటే ఇక్కడికే దివ్య అండ్ సుమన్ శెట్టి మాత్రమే మిగిలారు. వాళ్ళ టీంకి సంబంధించి వీళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయారు. అట్లాగే ఇంకోటి ఏంటి, డీమోన్ అండ్ నిఖిల్ వాళ్ళ టీంలో డీమోన్ పవన్ ఎట్లా తీసేశారు, హౌస్ మేట్స్ అందరినీ కలిపి ఖచ్చితంగా ఎవరైతే ఎక్కువ ఓట్లు పడతాయంటే 6 అయితే కేవలం వాంటెడ్లీ అక్కడ తప్పేలేదు, స్ట్రాటజిక్గానే తప్పించేశారు. ఎవరెవరు, తనూజ, ఇమాన్యుయల్, రాము రాథోడ్, గౌరవ్, వీళ్ళు నలుగురు కలిపి కామన్ ఓటుగా డీమోన్ చెప్పారు. ఇంకా తనూజ సాయి అండ్ డీమోన్ కావచ్చు అనింది. అట్లా ఒక 2 పేర్లు చెప్పుకున్నా సరే కామన్గా డీమోన్ చెప్పారు. 4 ఓట్లు డీమోన్కే పడ్డాయి. అట్లాగా ఆయన్ని తెప్పించారు. నిఖిల్ ఏమో టెట్రామిల్క్ టాస్క్ ద్వారా గెలిచిన తర్వాత అప్పటికే వాళ్ళని తీసేయాలంటే రెబల్స్ అయితే ఆయన తెప్పించారు. సరే ఇట్లా వీళ్ళ నలుగురు ఇట్లా మొత్తం 5 అయితే అవుట్ అయిపోయారు కదా. ఇక గౌరవ్ అండ్ రాము వాళ్ళ టీం తరపున అయితే వాళ్ళు గెలిచారు. వాళ్ళ టీం అంతా గ్రీన్ సేఫ్టీ కార్డ్ అయితే తెచ్చుకుంటూ సక్సెస్ఫుల్గా అన్నారు. ఆడిన టాస్క్లను గెలిచారు. ఆ డంబుల్స్ టవర్ కట్ట టాస్క్లు గెలిచారు. తర్వాత డార్క్ రూమ్లోకి వెళ్ళి ఆ తనూజ్ ఆడిన ఆ టాస్క్ గెలిచారు. అట్లాగే నైట్ లైవ్లో చాలాసేపు జరిగింది, చాలా ఇంట్రెస్ట్గా చుక్కలు కనబడే టాస్క్ అది. ఆ వాటర్ డ్రమ్ నుంచి తీసుకుపోయి అందులోకి రిలే మాదిరిగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఆడే టాస్క్, అందులో కూడా గెలిచారు. ఇన్ని టాస్కులు గెలిచింది వీళ్ళే. సో వీళ్ళు కంప్లీట్గా నలుగురు కూడా అర్హులే. కానీ బిగ్ బాస్ అంత ఈజీగా చెప్పడుగా, ఏదో ఒక మెలికి పెడతాడుగా, ఇక్కడే మెలికి పెట్టాడు. వాళ్ళ టీం నుంచి ఇద్దరికీ అవకాశం ఇచ్చాడని నాకున్న అప్డేట్ ప్రకారం. చూద్దాం మరి ఎట్లా తెప్పించాడు, ఎందుకు తెప్పించాడు. ఒక్కో టీం నుంచి ఇద్దరే ఆడాలని చెప్పాడేమో. ఇదైతే ఇంతవరకు ఆ సీక్రెట్ టాస్క్, రెబల్స్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయిందంటే ఇకపై ఉండదు. అయితే ఇక్కడ దివ్య సుమన్ నిన్నటికి ఏంటి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం కూడా ఆ అమ్మాయి నైట్ ఎపిసోడ్లో కూడా చెబుతూ ఉంది, దివ్య వాళ్ళు టాస్క్ ఫెయిల్ అయ్యింది, సీక్రెట్ టాస్క్ రెబల్స్ అనేది కనిపెట్టేశారని. రీతు అయితే గెస్ట్ చేసింది, లైవ్లో చాలాసేపు మాట్లాడింది. బట్ అక్కడ బిగ్ బాస్ అడిగేటప్పుడు అయితే 3 పేర్లు వేరే చెప్పింది, భరణి, గౌరవ్ అండ్ ఇంకొకరు సాయి. 3 టీముల నుంచి 3 పేర్లు చెప్పింది తప్ప దివ్య పేరు చెప్పలే. సరే అయితే దివ్య సుమంది సక్సెస్ అయినట్టే చెప్పాడండి బిగ్ బాస్ వాళ్ళకు ఉన్నట్టుగా. మరి మనకి ఎపిసోడ్లో కూడా నైట్ ఏం చూపించాడు, దివ్య ఏమంటుంది సుమన్ శెట్టితో, సుమన్ గారు మీరు ఓపెన్ అవ్వకండి, నేనైతే కళ్యాణ్కి చెప్పేస్తాను ఆల్రెడీ, నేను రిస్క్లో పడిపోయాను, నేను అయితే ఓకే, మరి నేను రిస్క్ అయినా పర్వాలేదు, కళ్యాణ్ మనకి హెల్ప్ చేస్తూ చేసినట్టుగా, మీరైతే ఓపెన్ అవ్వకండి అని చెబుతా ఉంది. అంటే ఆవిడ బిస్కెట్ అయిపోయినట్టే కదా. ఆవిడే స్వయంగా చెబుతోంది, నేను కళ్యాణ్కి చెప్పేశాను, రిస్క్లో పడకండి, నేను పడ్డాను, మీరు ఓపెన్ అవ్వకండి అని. వాస్తవానికి ఎందుకంటే ఆ అమ్మాయి మనకు అనిపించింది అక్కడ లైవ్లో ఒకవేళ ఏం జరిగిందో మనకు చూపలేదు, లేకపోతే నేను చూడలేదు. కానీ ఆ బిట్టు వాస్తవానికి కిచెన్ దగ్గర వాళ్ళిద్దరు సుమన్ శెట్టి మిల్క్ తాగేటప్పుడు ఈ అమ్మాయి కూడా వచ్చి కవర్ డ్రైవ్ చేస్తా ఆ టెట్రా మిల్క్ ప్యాకెట్లు దాచేటప్పుడు కళ్యాణ్ వచ్చాడు కనుక తెల్లవారు లేవగానే మిల్క్ పోయినాయి అంటే ఆ నైట్ టైం అక్కడ ఎవరు ఉన్నారు, వాళ్ళిద్దరే ఉన్నారని డౌట్ వస్తుంది కదా, రేజ్ చేస్తారు కదా. సో అందుకని ఎందుకైనా దొరికిపోతామేమో మన టీమే కనుక అతనికి చెప్పేస్తే బెటర్ అనే ఉద్దేశంతో అక్కడ నైట్ ఎపిసోడ్లో చూపించినట్టు దివ్య అర్థమైతే ఉంది, కళ్యాణ్కి చెప్పేస్తాను నేనే రెబల్ అంటే. అఫ్ కోర్స్ ఆయన ఫోన్ వినేటప్పుడు ఒక హింట్ అయితే పట్టుకున్నాడు కళ్యాణ్, రెబల్ కాదు రెబల్స్ అన్నాడు. అంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు ఆయన కూడా గెస్ట్ చేశాడు. కానీ దివ్య ఇలా చెప్పేయడం వల్ల నేనే రెబల్ అనేది అంటే మరి ఆవిడ అవుట్ అయిపోయినట్టు కదా. కొన్ని సుమన్ శెట్టి అంటే చెప్పలేదు, ఆయన నోటితో ఆయన చెప్పలేదు, ఆయన గురించి ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదు, ఆయన బయటపడలా. కొన్ని ఒకవేళ ఉంచితే సుమన్ శెట్టికి ఈ కంటెండర్స్ రేసుకులో నువ్వైతే రెబల్గా సక్సెస్ అయ్యావయ్యా, నిన్నెవరూ గెస్ట్ చేయలేదు, పట్టుకోలేకపోయారు, నాకు బయట పెట్టలేకపోయారు కనుకనే ఆయన్ని కంటెండర్గా కొనసాగించవచ్చు. కానీ దివ్య మరి తన నోటితో తనే రిస్క్లో పడిపోయాను, కళ్యాణ్కి చెప్పేశానన్న తర్వాత కూడా మరి వీడిని ఎట్లా కన్సిడర్ చేశారన్నది నాకు అర్థం కావట్లా. అయితే నాకు వచ్చిన ఇంకొక అప్డేట్ అంటే రీతు చౌదరికి సీక్రెట్ టాస్క్ అన్నారు కదా, ప్రస్తుతానికి మరి అది లేనట్టుంది. అయితే కమ్యూనికేషన్ గ్యాప్ అనుకుంటే చిన్నది, ఆవిడకైతే లేనట్టుంది. ఎనీవే
మరి మొత్తానికి దివ్య పింక్ టీం నుంచి అయితే దివ్య సుమన్ అయితే కెప్టెన్సీ కంటెండర్స్ అంటే కళ్యాణ్ సాయి ఇద్దరు కూడా తప్పించేస్తారు, అవుట్ అయిపోయినారు. అట్లాగే భరణి రీతి చెప్పాను కదా, వాళ్ళిద్దరు కూడా టాస్క్ ఆడారు, ఫైనల్ వరకు వాళ్ళే ఉన్నారు కనుక వాళ్ళిద్దరూ. ఇక వీళ్ళ నలుగురిలో చూసుకుంటే ఇమాన్యుయల్, తనూజ, గౌరవ్, రాముల్లో గౌరవ్ని రాముని తెప్పించేసి తనూజ అండ్ ఇమాన్యుయల్ ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఇమాన్యుయల్ నైట్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు, నేను లాస్ట్ వీక్ భరణి గారు అన్నప్పుడు కూడా నేను అనవసరంగా ముందు ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు తప్పుకోవాలంటే ఊరికే ఆగిపోయాను, సైలెంట్ అయిపోయాను, మనసులో ఉండింది. సంజన కూడా చెబుతుంది, పోన్లు అప్పుడంటే స్టాండ్ తీసుకొని ఇప్పుడైనా సరే నువ్వు ఆడియో కాబట్టి ఉండాలనుకుంటున్నావు, తప్పు లేదులే అని. ఇక తనూజ అంటారా ఎటు ఆ టీంలో నడుస్తూ ఉంది. గౌరవ్ అంటే ఫైర్ అంటుంది, గౌరవ్ నోరెత్తిదే నువ్వు మూసుకున్న ముందు అనే మాదిరిగా దబాయింపు రొబ్బాబు అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే టాస్క్ ఆడేటప్పుడు కూడా నీకెందుకు ఇవ్వాలి ఛాన్స్, నువ్వెక్కడ ఆడేస్తావు, ఆ టాస్క్ ఈ అమ్మాయి ఆడుంటే సినిమా ఏంటో కనబడేది, 70mm 10 రౌండ్లుగా ఎక్కువ పడేదేమో, అంత కష్టమైన టాస్క్ అది. ఆవిడ స్ట్రెంత్ నేను తక్కువ చేయట్లే, ఆవిడ నేను వీక్ అంటుంది కనుక ఆవిడకి టఫ్ టాస్క్ అని తెలిసిన తర్వాత కూడా అంత మరీ సాగదీసి నేనే ఆడతానంటే ఓడిపోయి ఉండేవారు. ఇప్పుడు ఆ టాస్క్ గౌరవ్ ఆడబట్టి ఈరోజు ఈ అమ్మాయి కంటెండర్ టాస్క్లో రేసులో నిలవగలిగింది. ఈవిడ ఒక టాస్క్ పైగా ఫెయిర్ చాయిస్ అది అడిగేటప్పుడు అక్కడ. అంతకుముందు ఇమాన్యుయల్, రాము ఆడారు ఒక టాస్క్ డంబుల్ టాస్క్లో, తనూజ వచ్చి ఆ డార్క్ రూమ్ టాస్క్ ఆడింది కనుక వాటర్ టాస్క్ అని నేను ఆడతాను గౌరవ్ అన్నాడు. ఆయన ఆడడం వల్లే గెలవగలిగారు. లేదంటే భరణి చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు, భరణి అండ్ రీతు చౌదరి కూడా. సో అలాంటి టాస్క్ సరే ఎనీవే. మరి ఫైనల్గా ఇద్దరిద్దరికే ఛాన్స్ ఇచ్చేదేమో బిగ్ బాస్ ఇస్తేనేమో గౌరవ్ని రాముని తప్పించారు. ఇది మనం నిన్న ఈవినింగ్ వీడియోలో కూడా గెస్ట్ చేసిందే. ఈ నలుగురు అయ్యారు కనుక ఇక్కడ ఒకరికో ఇద్దరికో ఛాన్స్ అంటే ఖచ్చితంగా ఏమంటారు, ఆల్రెడీ తనూజ తప్ప ఈ టీంలో ఇమాన్యుయల్, గౌరవ్, రాము ముగ్గురు కూడా కెప్టెన్స్ అయ్యారు. సో తనూజ అవ్వలేదు కనుక నాకు ఛాన్స్ ఇవ్వండి అనే అమ్మాయి అడగొచ్చు. వీళ్ళు కూడా అగ్రీ అయిపోతారు. ఇటు రామురాధుడు కూడా ఆవిడ తానా అంటే తందానా అంటున్నాడు, ఇమాన్యుయల్ కూడా అట్లాగే అయిపోయాడు. ఆవిడ మాటకి ఫెయిర్గా ట్రాన్స్పరెన్స్తో గట్టిగా డైరెక్ట్గా వాయిస్ కూడా రేజ్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే గౌరవ్ తను ఆడితేనే లాస్ట్ టాస్క్ గెలుస్తావని తెలిసినా సరే ఆవిడ నేను ఆడతాంటా నువ్వు ఆడతావు అని అంటున్నాడు తప్ప, నువ్వు ఎట్లాగా ఆడతావమ్మా, ఆడితే ఓడిపోతాము, మనం గెలవాలి కదా ఫస్ట్, మేము ఆడాక తర్వాత తేల్చుకుందాం చెప్పలేకపోతావు అన్నాడు. పైగా గౌరవ్ అక్కడ అడిగింది కూడా ఫెయిర్ ఛాన్సే, ఆ విషయం కూడా ఒక స్టాండ్ తీసుకోలేకపోతుంది ఇమాన్యుయల్. పాడైపోయింది ఇమాన్యుయల్ ఆట, భయపడతా ఉన్నాడు సేఫ్ గేమ్లో భాగంగా. మరి చాలామంది ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి హట్టింగ్ అనిపించవచ్చు కానీ కాకపోతే డిసప్పాయింట్ చేసేస్తున్నాడు ఆయన. మరి ఏం చేస్తారు, మీరైనా అభిమానులుగా అభిమానించారు, ఆదరించారు, బట్ ఆయన హైలీ డిసప్పాయింట్ చేసేస్తుంటే ఫ్యాన్స్ ఈ విషయంలో చాలా బాధపడవచ్చు వాళ్ళు. సరే మరి వీళ్ళిద్దరైతే ఫైనల్ కంటే ఇమాన్యుయల్ అండ్ తనూజ కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారంట. ఇక్కడ రామురాధుడు కూడా 4 రౌండ్లో నాకు బ్యాడ్జ్ అంటే నీకెందుకని అంటుంది, అట్లాగే గౌరవ్ నాకు బ్యాడ్జ్ అంటే నీకెందుకని అంటుంది. ఎవరికి బ్యాడ్జ్ ఇవ్వదంటే, ఎవరికి కంటెండర్షిప్ ఇవ్వదంటే అన్ని టాస్క్లు ఈవిడే ఆడేస్తుందంట. మరి ఏమనుకోవాలి, ఆ సాయి శ్రీనివాస్తో చెబితే ఆయన ఆవిడ అలాగే అంటుంది, అక్కడ అలాగే ఉంటుంది, ఇంకేం చేస్తాం. మరి రామురాధుడు నెత్తిని పెట్టుకుని ఊరవుతుందంటే ఇమాన్యుయల్ సౌండ్ చేయకపోతే, మాట్లాడకపోతే, గౌరవ మాట్లాడిన పాయింట్ తీసిన ఆయన అసలు హ్యూమిలేట్ చేసి మరి పక్కన పడేస్తూ ఉంటే. ఎనీవే ఫైనల్గా 6 అయితే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారంట. నాకున్న అప్డేట్ ప్రకారం ఎవరెవరు, భరణి అండ్ రీతు చౌదరి, అట్లాగే ఇమాన్యుయల్ అండ్ తనూజ ఈ 4, దివ్య అండ్ సుమన్ శెట్టి ఈ 6కి సంబంధించి ఇప్పుడు 2 టాస్క్లు పెడుతున్నాడు బిగ్ బాస్. అవి ఎట్లా అంటే చూద్దాం. మరి ఫిజికల్ టాస్క్లు అయితే ఖచ్చితంగా భరణి, ఇమాన్యుయల్, రీతు చౌదరికి పక్కా ప్లస్ పాయింట్ అవుతుంది. ఒక టాస్క్ ఫిజికల్ పెట్టి ఇంకో టాస్క్ ఏమో మైండ్ గేమ్ ఎట్లా పెడతాడేమో, మైండ్ గేమ్ అట్లాంటివి ఏమైనా పెట్టుంటే దివ్య కొద్దిగా అడ్వాంటేజ్ అవ్వచ్చు, ఇమాన్యుయల్ కూడా చక్కగా ఆడతాడు, కొద్దిగా బెటర్గా ఆడతాడు. ఉన్న 6 గురించి నేను చెబుతా ఉన్నా. లేదు ఇవన్నీ కాదు, ఒక ఫిజికల్ టాస్క్ పెట్టి ఒక సపోర్టింగ్ టాస్క్ పెట్టేస్తే ఖచ్చితంగా రీతు చౌదరికి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. లాస్ట్ 2 వరకు ఉంటే నేను అనేది సపోర్టింగ్ టాస్క్లో రీతు వర్సెస్ తనూజ ఉంటే రీతుకి సంజన, డీమోను, కళ్యాణ్ మొన్న ఈ అమ్మాయికి చేశాను, ఆ అమ్మాయికి ఒకసారి చేయలేదు సపోర్ట్ అని చేస్తాడో లేదో మరి చూడాలి. సో మొత్తానికి ఏ టాస్క్లు పెడతాడో, ఎట్లా పెడతాడో చూద్దాం. ఫిజికల్ పెడతాడా, మైండ్ పెడతాడా, సపోర్టింగ్ పెడతాడా, లేకపోతే 3 కలిపి పెడతాడా, ఎట్లా ట్విస్ట్ ఇస్తాడో, ఏమి ఇస్తాడని. ఓవరాల్గా మరి మీకేమనిపించింది అప్డేట్స్ చూసి? ఈ వారం ఎవరు కెప్టెన్ కావాలనుకుంటున్నారు, అయ్యే ఛాన్స్ ఉందనేది కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఎంతమంది గెస్సింగ్ కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఈ 6 కంటెండర్స్లో ఎవరు అర్హులు. మళ్ళీ 6లో మీరు చూసుకుంటే దివ్య ఆల్రెడీ కెప్టెన్ అయ్యింది, అట్లాగే ఇంకొకరు సుమన్ శెట్టి ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, ఇక ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. ఈ 6లో 3 కెప్టెన్స్ అయ్యారు. కాయంది ఎవరంటే భరణి, రీతు చౌదరి అండ్ తనూజ. 3 అయ్యారు, 3 అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ కూడా 3 మేలు, 3 ఫిమేల్ ఉన్నారు. సో ఎవరైతే బాగుంటుంది, ఎలాంటి టాస్క్లు పెడతాడు ఏంటనేది చూద్దాం. మరి మీ ఒపీనియన్ ఏంటి పెట్టండి. అట్లాగే వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. న్యూస్ బౌల్లో ఓటింగ్ అనాలిసిస్ ఎవ్రీడే మార్నింగ్ 8 o'clock అప్లోడ్ చేస్తా. ఆ వీడియో కూడా మిస్ కాకండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది.